బోయిన్పల్లి సర్కిల్ వార్డు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ పునర్విభజన పేరుతో కుక్కట్పల్లి నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి 3 కార్పొరేషన్ల పరిధిలోకి విసిరేసి ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనులపై బోయిన్పల్లి సర్కిల్ అధికారులతో వార్డు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కుక్కట్పల్లి, మూసాపేట, కేపీహెచ్పి కాలనీ, బాలానగర్ తదితర ప్రాంతాలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్పల్లి, హాస్మత్పేట్, బేగంపేటలోని అధిక భాగాన్ని, మల్కాజ్గిరి కార్పొరేషన్, బేగంపేట డివిజన్లోని కొంత భాగాన్ని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లలో కలపడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇలా చేయడం వలన ప్రజలు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి వినతి పత్రాలు ఇవ్వాలో తెలియని అయోమయంలో ఉన్నారన్నారు. నగరంలోని ఏ నియోజకవర్గాన్ని కూడా ఇలా ముక్కలు చేసిన దాఖలాలు లేవని, దీని వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని ధ్వజమెత్తారు. గతంలో ప్రజలిచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో వార్డు కార్యాలయాల్లో అన్ని విభాగాల వారిని అందుబాటులోకి తీసుకురాగా ప్రస్తుతం అసలు వాటిని మూసేస్తున్న పరిస్థితి ఉండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు బస్తీవాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ఇచ్చిన వినతి పత్రాలలో పలు సమస్యలపై కోయబస్తీలో త్రాగునీరు, విఠల్ ఎన్క్లేవ్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని, హాస్మత్పేట శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని, స్థానికులు పరిష్కారం అయ్యేలా ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు ముద్దం నరసింహ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ డీసీ డాకు నాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ సౌందర్య తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లికి సంబంధించిన దానికి నీళ్ళు ఇవ్వాలి అనేది 5 లక్షల మన నిధుల ద్వారా కట్టించిన ట్యాంక్. వాళ్ళకి అలా ఉంటుంది, మనకు అలా ఉంటుంది. దాని నుంచి లైన్ తెచ్చి మనకి ఇచ్చాం. ఎన్నటికైనా మీ హక్కు ద్వారానే ఉంది, రికార్డులో కూడా చేయించాం. బాలనగర్లో చిత్తన కట్టినది ఫతేనగర్కు, బేగం మన బాలనగర్కి రెండింటికి 7.5 లక్షల గేలాల ట్యాంక్ కట్టించి వాళ్ళే వాడుకోవాలి. రేపు 10 వార్డులు కానీ 20 వార్డులు కానీ వాళ్ళే వాడుకోవాలి, వేరే కాదని ఇవ్వద్దు అనేది ఆ రోజు రైటింగ్లో చేసాము. హౌసింగ్ బోర్డు కట్టి అంటే 9 ట్యాంక్ కట్టేసి ప్లేసెస్ పేర్లు రాశాము. అది ఏమన్నా జరిగిందా అనేది నేను ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తాను. అన్నీ గజిబిజి చేసేది. మాకు వాటర్ రావడానికి కాకపోతే నాకు దిల్కుష్ నగర్ ఉంది, దిల్కుష్ నగర్ మన చుట్టూ కూడా కుత్తులాపూర్ ఉంటుంది, కొత్తగా దిల్కుష్ ఉంటుంది. దాన్ని కూడా చింత ట్యాంక్ మన ట్యాంక్ నుంచే నీళ్ళు సప్లై అట్లా చేసిన వీళ్ళంతా వెళ్ళంటే వీళ్ళకి వాటర్ ప్రాబ్లము, వాటర్ లేక కాదు, వీళ్ళకి అవగాహన లేక. వాటర్ సమస్య ఉన్నాయి. నాకన్నా లిస్ట్ పంపాలి కదా, మీ ఏ నెంబర్ సార్, ఇక్కడ ఏ ఒక లెటర్ వేసి ఆఫీషియల్ వాట్సాప్లో పెడితే నేను చూసుకుంటాను కదా. నేను బాధ పెట్టడం కాదు, నాకు కూడా మరి ఎవరితో మాట్లాడాలి, కమిషన్ నెంబర్ లేదు తప్ప జెర్సీ నెంబర్ లేదు. జెర్సీ బాధ్యత లేదా? ఓ ఎమ్మెల్యే ఉన్నా, నేను ఒక్కరిని పక్కకు 30 ఎమ్మెల్యే, నేను ఒక ఎమ్మెల్యే కదా. నేను కూర్చుంటే నాకు ఒకటే డీజర్ వస్తుంది సార్, నాకు కమిషన్ కాదు సార్, ఒకటి కాదు. కరెక్ట్గా మీటింగ్ అయినప్పుడు 4 అడిగి మీకు అంటే అప్పుడు వాళ్ళు పక్కన అడిగారు. బోయిన్పల్లి, ఫతేనగర్, బేగంపేట నాదే సార్ అంటే 2.5 లక్షల మోటార్స్ నాది. మీ దగ్గర సర్కిల్లో 80% 90% నాదే. ఇచ్చిపడేసి ప్రజలకు ఇబ్బంది చెప్పనేసి ఇంకోటి మీకు ఇచ్చినటువంటి అన్ని కూడా ఇన్స్ట్రుమెంట్ తయారు చేయండి. ఏదైనా ఎప్పుడంటే ఏదైనా ఒకటే దాన్ని ఇచ్చారు అంటే అలా అలవాటు. నేనేం చేయాలి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సపరేట్ చేయాలి. అప్పుడు ఉండదు నాకు అప్పుడు ఇద్దరు శాంక్షన్ ఇస్తుంటే 10 రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది, 1 మంత్లో కథమైపోతుంది. బట్టలు లేదు పరిస్థితి. దాన్ని ఆన్లైన్లో పెట్టాలి. గరీబ్ బోర్డు అంటే ఉన్నదంతా గరీబ్ బోర్డు. ఎవడు పెడతాడు ఆన్లైన్లో? వాళ్ళకి కంప్యూటర్ రేట్ వస్తుంది, మరి ఏడ పెడతాడు? మా వాళ్ళు చెప్తారు పెడతారా సార్? ఆన్లైన్లో పెట్టినా కూడా రిజర్వ్ అని పెట్టు. ఇది ఇప్పుడు జరిగింది, మీటింగ్ జరిగింది సార్.
నేను ఖచ్చితంగా 2 నెలల 3 నెలల మీటింగ్ పెట్టుకుంటాను. నాకు ఈ మేడం పంపండి. రివ్యూ మీటింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. పబ్లిక్ వచ్చినప్పుడు రివ్యూ వేసుకోండి. నాకు వచ్చిన సమస్యను చెప్పండి. బడ్జెట్ లేదు, బడ్జెట్ ప్రాబ్లం ఉంది, మీకు ఇవ్వలేరంటే నా దృష్టి ఏంటి, నేను ఏ రకంగా బడ్జెట్ తెచ్చుకుంటాను. డీసీ గారు ఇప్పుడు ఈ మీటింగ్ లో ఇచ్చిన వాటికి ప్రతిదానికి యాక్షన్ టేకెన్ మీకు ఒక అవకాశం ఉంది సార్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సమస్యలు ఏ వచ్చాయో చెప్పండి. నేను ఏమొచ్చింది నేను చెప్తాను. నిజంగా అప్లికేషన్ ఎందుకు వస్తాయి చెప్పి కదా, వాళ్ళ నిజంగా నడుస్తుంది, మీ అందరూ అందుబాటులో ఉంటుంది. మీకు కూడా ఏమైపోయింది, ఏ ఏరియా ఎక్కడ ఉందో మీకు లేదు. ఇప్పుడు నేను మన ఎస్సీ గారిని అడిగితే ఏమన్నాడు, పత్తనగర్కి, బాలనగర్కి, పత్తనగర్కి, బోర్పల్లికి, బేగంపేట ముగ్గురు ముక్క వేయండి. ఏడ కష్టపడతారు అతను, ఏడ చేస్తారు. ఇంత ముందు డివిజన్కి ఒకరు ఉండే సార్. మీరు ఇప్పుడు 3 డివిజన్లు కలిపి ఒక అంటే ప్రజాసభ మాట్లాడండి, వాటర్ జవాబు చెప్పాలి. కంప్లైంట్ ఇస్తేనే మేము వచ్చి చెక్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. విలేకరుల పేపర్లో రాసినా చూసుకోవాలి. విలేకరులు ఏదైనా ఇక్కడ జరిగిందన్న దాన్ని చూసుకుని దాంట్లో స్పందించాలి. ఎమ్మెల్యే గారు మాట్లాడినా కామన్ మేం చెప్పినా రావాలి. అది ఇక్కడ ప్రజలు అలవాటు. ఇంతకుముందు డంపింగ్ కేంద్రాల్లో ఎక్కడ చెత్త కనిపించకపోయేది. ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం పేరుకపోతుంది. అంటే నిల్వ కొద్ది రోజులు కనబడి ఉంటే సార్కి ఇచ్చినందు రామ్కి వాళ్ళు ఇద్దరు అది వాళ్ళ మ్యాటర్ అని వాళ్ళు ఈరోజు అదే నిన్న కూడా మాట్లాడేది అదే. మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు సార్ వాళ్ళు ఏమన్నా రామ్కి అంటారు, అక్కడ జేసీబీలు లేవు, తర్వాత టిప్పర్ లేవు, మనుషులు లేరు. సార్ మీరే చెప్పండి. మీ మాట నుంచి తీయకపోవడానికి రీజన్ ఏంటి, ఎందుకు తీస్తలేదు అనేది మీరు చెప్పండి. ఇక్కడ ఏంటంటే విజిట్ చేయండి సార్. ప్రతి ఒక్క వాళ్ళకి బాగా ఫోర్స్ చేయడం వల్ల రోజు మొత్తం క్లీన్ చేస్తారు. మార్కెట్ కూడా బులంపల్లిలోనే ఉంది. సో అది పాత ఆఫీసు మోటా మార్కెట్లో అక్కడి నుంచే ఉంది. అక్కడ ఏంటంటే సార్ ఒక్క మోండా మార్కెట్ కోసం ఆలోచించి మీరు అక్కడి నుంచి ఒక్కసారి పబ్లిక్ కన్వీనియంట్ ఉండాలి. బోయిన్పల్లి, అస్మాపేట, ఫతేనగర్, యాక్చువల్లీ బోయిన్పల్లి సర్కిలే కాబట్టి అందరికి అనుభవం ఉంటుంది. మీరు ఒక మోండా మార్కెట్ చెప్తున్నారు, ఎప్పుడు అడిగినా అదే చెప్తున్నారు. వాళ్ళు ఒక్కరే కాదు కదా సార్. బిల్డింగ్ ఉంది అక్కడ 8 అవును. ఇది సంబంధించిన ఒక ప్రాబ్లం కూడా వస్తలేదు అంటే రీజన్ ప్రజావాళ్ళు ఒక ప్రాబ్లం కూడా వస్తలేదు. సమస్యలు పోలేదు సార్. సమస్యలు కలంలో జరుగుతున్నాయి, ఒక ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న నాయకులకి, ప్రజలకి కుక్కుట్పల్లి కార్యాలయం అక్కడ ఉంది అనేది ఎవరికి తెలియదు. మరి మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకి ఇప్పుడు అంటే బోయిపల్లి సర్కిల్, మోటా మార్కెట్, ప్రకాష్ నగర్, ఫతేనగర్ కదా. ఫీల్డ్లో మీ వాళ్ళు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. ఫీల్డ్లో ఉంటే అట్లీస్ట్ కొద్దిగా తెలుస్తుంది కానీ మా ఏఈ గారు డైలీ ఇక్కడ వచ్చారు, వార్డ్ ఆఫీస్లో కూర్చొని పోతారు. బిల్ కలెక్టర్స్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఆఫీస్లో వార్డ్ ఆఫీస్లో కూర్చుంటారు అందరూ. బిల్ కలెక్టర్ అంటే వాళ్ళు గతం నుంచి ఇది ఇప్పుడు బిల్డింగ్ లేదు, సరిపోతుంది అని మీరు అంటున్నారు కదా. అస్మాన్పేటలో మార్కెటింగ్ కట్టినటువంటి బిల్డింగ్, బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇక్కడ దుబాయ్ కట్టింది. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్లు 2.5 years విడిపోయడం 6 నెలలు అయింది. వీళ్ళు ఏడు ఇవ్వాలి, ఎక్కడ పోయి మీ సేవలు పెట్టాలనేటువంటి ఆలోచన మనకు తెలియదు. నేను అంతిమంగా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే ఈడ మాది 1 lakh పాపులేషన్, 1 lakh ఓటర్స్. ఫతేనగర్ 1 lakh, బేగంపేట ఒక 25,000, అంటే సుమారుగా 4-3 లక్షల ఓటర్లు ఉన్న సమస్య ఇది. ఎవ్వరు కూడా ఈడ ఉంది అని తెలియలేటువంటి పరిస్థితి ఉండేదంటే మీ ఏ గారి నంబరు, మీ డి గారి నంబరు, మీ ఎలక్ట్రికల్ నంబరు, డి నెంబరు బోర్డు వేసినా విలేకరు కూడా తెలియదు. ఏమంటే బిల్డింగ్ లేదన్నారు. ఈడొక బిల్డింగ్ ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, చాలా కమిటాల్సి ఉన్నాయి. మాకు ఇక్కడన్నా ఇక్కడ ఉండవు. ఇంకోటి మీరు ఏం చేస్తున్నారు, మండే ప్రజావాణి పెడుతున్నారు. ఏడు చేయాలి ప్రజావాణి ఎక్కడో పెట్టినారు. వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. రావద్దని పెట్టుకుంటారు అక్కడ దూరం. అంటే నేను దృష్టి తీసుకొస్తున్నాను. ఫస్ట్ టైంలో మీకు కొత్త వరకు రాగానే నేను మీ మీద నేను విమర్శ చేయను. ఎందుకంటే మీకు కొత్తగా వచ్చిన మీకు అవగాహన కూడా లేదు, ఈ కాన్సెప్ట్ అవగాహన లేదు. మీరేమన్నా బోడ మార్కెట్ అంటే ఒక డివిజన్ హైదరాబాద్, అది మేడ్చల్. ఇప్పుడు 3-4 డివిజన్ ఏదైతే మీరు చేసినది మేడ్చల్ జిల్లా. బోడ మార్కెట్ అనేది హైదరాబాద్ జిల్లా.
సపరేట్ అదే మనకు సంబంధమే లేదు చేశారు. డీసీ అనేవాళ్ళు సుమారన్నాడు ఒకసారి మాకు ప్రజావళి ఈడ పత్తనగర్లో బేగంపేట వాళ్ళకు సిటీలో అలవాటు ఉంటాయి. వాళ్ళకి అర్థమైతే లేదు. ఎవరు పట్టుకుంటారు వచ్చి లీడర్లను పట్టుకుంటారు, లేకపోతే విలేకరులను అడుగుతారు, మానవులు అడుగుతారు. మాకు కూడా అవకాశం నేను పెట్టడం కారణం కూడా మనకున్న సమస్యల మీద ముందేమో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ అంతా ఒకటి ఉండి జెర్సీ ఆఫీస్ ఒకటి ఉండే మనకు కుక్కట్పల్లిలో ఉండేది. దీన్ని 3 ముక్కలు చేయడం వల్ల ఆఫీసర్స్ అంతా విడిపోయి ఎవరు ఇక్కడ పనిచేస్తున్నారు, ఎవరు డీసీ, ఎవరు ఏఈ, ఎవరైనా కూడా నాకు కూడా పరిచయం కూడా రాలేరు. నేను ఈ నడమ వాళ్ళు బిజీ ఉన్నారంటే రోజు డీసీ గారు నేను రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఇక్కడ పెట్టుకొని ఈ బోన్పల్లి ఉన్న సమస్యలు, పత్తనాలు ఉన్న సమస్యలు, బేగంపేటల సమస్యలను అధికార దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము. దయచేసి ఇలా లీడర్లు మన సంబంధించిన లీడర్లు వాళ్ళు దయచేసి ఉంటే బయట పోయి ఎవరైతే అసలు ఉంటే లోపలికి వెళ్ళండి. ఇంకా సమస్యల మీద చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే లైట్లు వెళ్ళట్లేవు, దోమలు వస్తున్నాయి, గుర్రండెక్క తీస్తలేరు, కంట్రోల్ తప్పింది. మొత్తము అంతా విభజించారు. 3 ముక్కలు చేసింది. మన బేగంపేటలో 2 మన కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ 3 ముక్కలైంది. ఒకటి అస్మాన్పేట్, బేగంపేట్, పత్తనగర్, బోన్పల్లి కలిసి మల్కాజ్గిరి కలిపారు. మాతాజీ కాలనీ అనే బేగంపేటలో ఉన్న హైదరాబాద్లో కలిపారు. మళ్ళా ముషాపేట్ను, బాలానగర్ని, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు తీసుకుపోయి హైదరాబాద్లో కలిపారు. హైదరాబాద్ నగరం మొత్తంలో 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యూన్సీ మనదే. అంత పాపం చేసుకున్నాము, అంత దరిద్రం చేసిరు, అంత దుర్మార్గం చేసిరు. ఒక ఆఫీసర్ ఒక కంట్రోల్లో లేని పరిస్థితులు. అందుగురించి ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసి అభివృద్ధి కార్యక్రమంలో చేయమని చెప్పడానికి మీరు ఇచ్చేటటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇస్తే వాళ్ళ దృష్టి తీసుకెళ్తారు, చేపిస్తారు, చెప్తే బాధ్యత తీసుకుంటారు. చేపించకపోతే వాళ్ళు చేయకపోతే వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ కానీ ధర్నా చేస్తాను, వదిలిపెట్టే ప్రసక్తున్నారు. కాబట్టి మీరు దయచేసి పిలిచినప్పుడు ఒకరొకరు వచ్చి ఇచ్చి మీరు వెళ్ళండి. నేను డీసీ గారు, మీ డీసీ గారు పరిచయం ఉందో లేదో, మీ పరిచయం ఉందో మీ డీసీ గారు ఎవరికన్నా? డీసీ గారు ఇక్కడ అందరికి నమస్తే. నా పేరు బోయిన్పల్లి. అందరికి నమస్తే. నా పేరు ఠాకూర్ నాయక్, డిప్యూటీ కమిషనర్ బోయిన్పల్లి అండి. వ్యవస్థ వచ్చింది, డ్రైనేజ్ పొంగుతుంది, డ్రైనేజ్ బాగాలేవు అని ఒకటి వచ్చింది. వాటర్ సమస్య చెప్పాడు, అంతా రోడ్లు చెప్పాడు, మళ్ళీ క్లీనింగ్, శానిటేషన్, లైట్లు చెప్పారు. కొంతమంది కేబుల్ చెప్పారు. కొంతమంది మనం ఏం చేసామంటే ఆ రోజున 7 crore రూపీస్ నుంచి 19 crore దాకా అన్ని గ్రేవ్ గార్లు అంటే డీసీ గారు గుర్తుంచుకోవాలి, ఎస్సీ గారు కూడా. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ గ్రేవ్ గార్లు ఉండేవి బోన్పల్లి, పత్తనాల్లో ఉంటాయి ఎక్కువ. కుల గ్రేవ్ గార్డ్స్ అనుకోండి, మత గ్రేవ్ గార్డ్స్ అనుకోండి ఎక్కువ. ఈ గ్రేవ్ గార్డ్ అన్ని గ్రేవ్ గార్లకు నిధులు ఇచ్చాం, అంటే 100% అని ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైంది కాదు, కొంతమంది అడిగినప్పుడు బెంచ్లు అడుగుతారు, దానికి పద్ధతి అవి 90% కంప్లీట్ అయ్యి ఇంకా 10% పెండింగ్ ఉన్నాయి. అవన్నీ చేస్తే గ్రేవ్ గార్ల దగ్గర లేకుండా పోతాయి. చూసి చిన్న గేట్ అడిగాడు, అన్ని కంప్లీట్ అయింది సార్, గేట్ పెట్టలేదు. కమిటాల్స్ ఉన్నాయి, కమిటాల్స్ అన్ని అన్న ఒక్క నిమిషం 100% కమిటాలు కట్టేసాం. చిన్న చిన్న డోర్లు లేవు, అవి లేవు. వాళ్ళు ఇచ్చిందంటే అన్నీ అవే కమిటాల్స్. అవి ఎంత అవుతుంది? 2 లక్షలు, 3 లక్షలు, లక్షలు. ఎంత పెద్ద కాదు. మీ ఏ గారిని ఒకసారి అసోసియేషన్ జరిగి మీరు అసోసియేషన్ జరిగిపోతే వాళ్ళు చెప్తారు, మీరు ఇచ్చిన లెటర్ ఉన్నాయి, పర్సనల్గా మీరు పంపించి ఇచ్చినా చేయించి దేనికి దానికి నాకు పంపండి. ఎలక్ట్రికల్ దీని ఇంకోటి, మేము దళిత బంధువుల నుంచి సిల్లు తీసే బండి పెట్టాం ఇక్కడ. అది ఎవరు వాడతలేరు, వాడుతుందో తెలియదు. వాటర్ వర్క్స్ వాళ్ళు మీరు రామ్కే అంటున్నారు. రామ్కే అనేటోడు వాడు అగ్రిమెంట్ చేసుకున్నాడు, వాడు తీసుకోకపోతే యాక్షన్ ఏంది? బట్ నేను తీయడు. రామ్కేని బాధ్యత ఏంటి? 24 hours రామ్కే కూడా వాడు చెత్త ఉన్నా వాడు డిమాలిషన్ చేసిన వాడు తీసుకుపోయి బాధ్యత వాడు డబ్బులే తింటుంది కదా. రామ్కే వాడు జిహెచ్ఎంకి డబ్బులు తింటుంది కదా. అతను యాక్షన్ అని ఇవ్వాలి, నోటీస్ అని ఇవ్వాలి, బిల్లు ఆపాలి, ఏదైనా ఒకటి చేయాలి. అలా రామ్కే అంటే ఇప్పుడు విలేకరులు అడిగినప్పుడు రామ్కే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవడు మాకేం సంబంధం, మాకు పెద్దది అంటాడు. రామ్కే అంటే వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? రామ్కే అంటే అర్థం కాదు కదా, జిహెచ్ఎంసీ అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు రామ్కే వాళ్ళకి ఇస్తారా, ఎవరు ఇస్తారా, అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కంప్లీట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
మీరు చేయకుండా కొద్దిగా అంత పాత విలేకరులు ఇవ్వకుండా 40-30 ఏళ్ళ వచ్చిన విలేకరులు పూర్తిగా గల్లీ అవగాహన, ఏ లీడర్ వేసుకుంటాడు, ఏ గల్లీ వేసుకుంటుంది, ఏ కాలనీ వేసుకుంటుంది, పూర్తి అవగాహన. వాళ్ళు పేపర్ రాస్తారు, ఫోన్ చేయండి సార్ మీరు పేపర్ రాశారు ఏంటి ప్రాబ్లం, పోయి చూసి వెంబడే ఫార్వర్డ్ చేయండి. ఆ ఫోన్ నెంబర్ కన్సల్ట్ మా విలేకర్ నెంబర్ ఇవ్వండి, ఒక అసోసియేషన్ మెంబర్ ఫోన్ చేస్తారు, అసోసియేషన్ నెంబర్ ఇవ్వండి. ఇది ఒక చేసేదంటే రిలేషన్ పెరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధి విషయంలో సహకరిస్తానని చెప్పి నేను ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పాను. అందరికీ ఇంకేం చేయాలి, నేను నిధులు ఇస్తలేరు, అవి ఇస్తలేరు, ప్రజలు ఏడున్నో ఏడుకోవాలి తెలియదు, ఒక అవగాహన లేదు. బూడాను పెట్టిండ్రా, ఇక్కడ బోర్డు లేదు. ప్రజావాణి ఏడు ఇవ్వాలా అంటే ఏడిస్తారు, ప్రజావాణి అంటే ఈయన ఇద్దరు, ప్రజావాణి లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవాళ మా పత్తనారులకు, బేగంపేటోళ్ళకి ఏంటంటే హైదరాబాద్ దగ్గర ఎక్కడ ఉంది మీకు చాట్ ఉందా, ఏదైనా చాట్ ఉందా? అట్లీస్ట్ 500-600 వాల్స్ ఉన్నాయి, ఒక్క వాల్ కనబడదు. అక్కడక్కడ అన్నీ మూసేసి ఎక్కడ మూసేస్తే మెయింటెనెన్స్ ఎక్కడ అవుతుంది సార్? ఎక్కడ ప్రెజర్ పోతుంది, ఎక్కడ వస్తుంది? వాటర్ వర్క్స్ నేను 2 సార్లు రిక్వెస్ట్ చేసినాను. 14 వాల్స్ నేనే చూపెట్టినాను, భూమిలో వెళ్ళిపోయినాయి. అవి ఎక్కడ ఓపెన్ ఉందా, టైట్ ఉందా, ఎవరికి ప్రెజర్ వస్తుంది, ఎవరికి వస్తలేదు, అది కంటిన్యూస్ చూసేవాళ్ళు లేరు. అట్లాగే డ్రైనేజ్ నిండి ఓవర్ఫ్లో అయ్యి పోతుంటాయి, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఉండదు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే 10 అప్పుడు మీరు అది 155-313కి చేసి వాటర్ వర్క్స్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. కొన్ని లో లేయింగ్ ఏరియాల్లో కంపల్సరీగా మాన్సూన్కి ముందు మ్యాన్ హోల్స్ క్లియర్ చేయమని చెప్పి సార్ కూడా చెప్పారు. ఇలాంటి మీటింగ్లో సార్ మా కాలనీ దగ్గరికి వచ్చి కూడా చెప్పారు, వాటర్ లాకింగ్ అవుతుంది, వాటర్ లాకింగ్ ఏరియాస్లో మ్యాన్ హోల్స్ క్లియర్ చేయాలని చెప్పానండి. సంవత్సరం అయిపోయింది, ఒక్క వర్షం పడితే మీరు చూడలేరు. మ్యాన్ హోల్స్ క్లియరెన్స్ లేదు. కావాలంటే డెడికేటెడ్ లైన్స్, శ్రీకాంత్ ఎక్కడ ఉన్నారు? శ్రీకాంత్ ఓకే, తేజ సార్ వాటర్ వర్క్స్ మీ డిపార్ట్మెంట్కి తెలుసు ఎక్కడెక్కడ వాటర్ లైన్ వాటర్ లాగింగ్ అవుతుంది. పర్టికులర్లీ బాగా పెరినియల్ ప్రాబ్లం వచ్చి కళ్యాణి థియేటర్ ఏరియా. లేఅవుట్స్ లేవు సార్, ఎవరికి తెలియదు ఎక్కడ పైప్ లైన్ ఉంది. కళ్యాణి సార్ కళ్యాణి థియేటర్ ఏరియా మీరు మొత్తం ఆర్ఆర్ నగర్ నుంచి మొత్తం మనం అంతా ఆలీ కాంప్లెక్స్ వరకు డ్రైనేజ్ లైన్ లాగిపించారు. కళ్యాణి థియేటర్ దగ్గర బాటిల్ లైన్ మొత్తం నిండిపోతాం సార్. వర్షం పడట్లేదు సార్, ఇప్పుడు వెళ్ళి చూసినా కానీ మనకు అక్కడ వాటర్ లాగింగ్ కనిపిస్తుంది. 2 మ్యాన్ హోల్స్ 3 మ్యాన్ హోల్స్ క్లియర్ చేయాలి సార్. ఇప్పుడు సార్ అన్నట్టు షెడ్యూల్ మెయింటెనెన్స్ చాలా పెద్ద మాట అనుకోండి, ఇంత పెద్ద సిటీలో కనీసం మీరు కాల్ ఇస్తున్నారు, మీ స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. జెర్సీ గారు కమిషనర్ గారు ఫోన్ చేసి నేను అపాయింట్ అయినా సార్ మీరు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. కానీ జెర్సీ గారు ఎవరో తెలియదు. జెర్సీ గారు ఎమ్మెల్యే గారు నేను పలానా, నేను జెర్సీని నా నంబర్ ఏదైనా వాళ్ళకి రూల్ అలా ఫోటో కాల్ ఫెయిల్ అయినప్పుడు మాకు చెప్పాలి. జెర్సీ ఎవరో తెలియదు. మీ కమిషనర్ గారు అసలు ఫోన్ చేశాడు, నేను పలానా కమిషనర్ గారు నేను ఇట్లా చేశాను అంటే ఇలా థ్యాంక్ యూ చెప్పిన మీటింగ్ పెట్టాను. జెర్సీ ఎవరో తెలియదు. కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీని నేను ముందు నుంచి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేసినటువంటి గొప్ప నాయకులు కాంగ్రెస్, మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మా ప్రజలు ఏం అన్యాయం చేసిందో మాకు తెలియదు, కానీ మా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఇలా మనం రివ్యూ మీటింగ్ పెడితే అర్థమవుతా ఉంది. మీరు కూడా విలేకరులు చూశారు, ప్రజలు ఎక్కడ పోయి అప్లికేషన్ ఇవ్వాలి, ఎక్కడ పోయి ఏం చెప్పాలనేది కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ప్రజలకు లేదు. ఇలా ఆ రోజు అంటే ఒక వార్డ్ ఆఫీస్ బోయినపల్లి ఉండే, ఒక వార్డ్ ఆఫీస్ పత్తనగర్ ఉండే, ఒక వార్డ్ ఆఫీస్ బేగంపేట ఉండే. ఇవన్నీ కూడా ఈ రోజున తీసుకుపోయేసి ఎక్కడనో తిరుమలగిరిలో, ఎక్కడనో ఉప్పల్ దగ్గరనో పెడితే మా ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు మామూలు కష్టాలు పెడతలేదు వీళ్ళు. దాని కొరకు ఒకటి 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైనేజీలు పొంగుతూ ఉన్నాయి, వాటర్ సమస్య వచ్చింది, రోడ్లు వేస్తలేరు. మా బోయిన చెరువు ఇంకో 25% కంప్లీట్ కాలేదు, అది దాన్ని పట్టించుకుంటలేరు. చెత్త చెదారం అట్లనే ఉంది. బంగారం ఇస్తానటువంటి కళ్యాణ లక్ష్మి లేదు. అదేవిధంగా 4,000 పింఛన్లు ఇస్తా అది మర్చిపోయారు. అదేవిధంగా 2,500 రూపాయలు అది మర్చిపోయారు. డబల్ బెడ్రూములు అది ఇస్తామని చెప్పి అది ఖతం చేసిండ్రు. ఇవాళ ఆ రోజు మేము చేసిన పని, మేము ఆ రోజు ఎమ్మెల్యేగా మా స్థానిక కార్పొరేటర్ ముద్దా నరసింహయ్య ఆధ్వర్యంలో కేటీ రామారావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పనులు తప్ప ఇవాళ ఎక్కడ కూడా ఈ 3 జన కనబడట్లేదు. కనబడకపోక ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటూ మన ప్రజలకు ఆఫీస్ ఏడు ఉందో కూడా చెప్పారు. ఇలా మా విలేకరులు కూడా వాళ్ళకి ఆఫీసులు వెళ్ళిన పరిస్థితి. అంటే ఎంత భయంకరంగా, ఎంత ఆలోచన పెద్ద ఉద్ధరించి చేస్తున్నాము. అసలు తెలంగాణలో
హైదరాబాద్ బ్రహ్మాండంగా వెలిగిపోతుంది, లైట్లతో వెలిగిపోతుంది అని చెప్తున్నారు. లైట్లే వెలుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. డ్రైనేజీలు పొంగుతున్నాయి అని చెప్తున్నారు. ఎన్ని కష్టాలు పెట్టాలనో, ఎన్ని బాధలు పెట్టాలనో అన్ని బాధలు పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 24 కాన్స్టిట్యూన్సీలో 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యూన్సీ ఏకైక కాన్స్టిట్యూన్సీ కూకట్పల్లి. నేను అనుకునే ఛాన్సాలు చెప్పాను, ఇంత పగ మా మీద ఎందుకు నాయనా మీకు? మా ప్రజలు హైదరాబాద్ బిడ్డలు కాదా? మా తెలంగాణ బిడ్డలు కాదా? 3 ముక్కలు చేసి ఆఫీలు ఎక్కడనో తెలియదు, ఏవి ఎక్కడనో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా ఉంది. అందుకొరకే నేను రివ్యూ పెట్టుకున్నాను. ఇవాళ వచ్చినటువంటి ప్రజల అప్లికేషన్స్ నిజంగా ప్రజలకు నిజంగా ప్రాబ్లమే ఉంటే, ప్రాబ్లమే లేకపోతే ఇలా రివ్యూకి వచ్చి మాకు నీళ్ళు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ లైన్ లేదని చెప్పకపోతుండే. వీళ్ళు అందుబాటులో ఆఫీసర్లు ఉంటే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇంకోటి ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు, మీరు వాటర్ వర్క్స్కి ఏదైనా కంప్లైంట్ వస్తే ఆన్లైన్ చేయాలి. నిరుపేదకు ఆన్లైన్ చేసేది వస్తుందా? చదువుకొని వాళ్ళకి ఏడికే వస్తుంది, ఎట్లా ఆన్లైన్ చేస్తాడు? ఏడికే చేస్తారు, ఫోన్ ఉందా వాళ్ళకు? ఇవన్నీ కూడా ఆ రోజున మేము ఏం చేసాం, ప్రతి వార్డ్ ఆఫీసులో ఆల్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి సోమవారం నాడు శుక్రవారం నాడు ఆఫీసులలో పెట్టి ప్రజల దగ్గర ఉన్న సమస్యను తీసుకుంటే మేము తెల్లారో మర్నాడు మేము విజిట్ చేసి దాన్ని విశ్లేషించి రివ్యూ పెట్టుకొని శాంక్షన్ చేశాం. ఇప్పట్లో లేదు. మీ సేవలు అంటున్నారు, ఇక అప్లికేషన్ మీ సేవలు ఏడు అప్లికేషన్ పెట్టుకుంటారు గరీబ్ వాళ్ళు. నీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి? మేము కట్టించే 39,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. నేను నిన్న కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీట్ చెప్పాను, ఏవి డబుల్ బెడ్రూమ్ ఆన్లైన్లో ఇస్తలేరు, ఇది నామినేషన్ వరకింది ఇస్తున్నారు అని. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలు అప్లికేషన్ పెట్టుకున్నారు, ప్రజలందరినీ పిలిపించి నిరుపేద బిడ్డలందరినీ కూర్చోబెట్టి ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంలో ప్రజల సమక్షంలో లాటరీ చార్జెస్ ఇవ్వండి, మిగిలిన వారికి కట్టిమని చెప్తున్నాం. మీ ఇష్టానుసారము మీకు లెటర్ ఇస్తే, మంత్రి లెటర్ ఇస్తే డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తున్నారు చూడు, ఇది మంచిది కాదు. ప్రజలు చాలా కష్టపడుతున్నారు. హైదరాబాద్లో నిరుపేదల ఇళ్ళు కట్టించాము ఆ రోజున. మీరు కట్టించింది ఏ ఒక్కటి లేదు, అన్నీ కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఇవాళ మీరు కట్టిన ఇల్లు ఒకటి లేదు. మీరు అంటున్నారు 5 లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చినామన్నారు. మా బోనిపల్లికి ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఒక్కరికి లేదు. పింఛన్లు 4,000 అన్నారు, లేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటా, అన్ని రకాలుగా ఇలా మంచినీళ్ళ కొరకు నేను 5 లక్షల గ్యాలల ట్యాంకీ ఇలా ఓన్లీ బోన్పేలికే చెందేటట్టుగా ట్యాంకీ కట్టిస్తే మా నీళ్ళు మాకే వచ్చేటట్టుగా నేను ఆ రోజు నీళ్ళ కొరకు ఏదైతే తెలంగాణ పోరాడిందో, ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి తెచ్చిండో, ఆ రోజు కుక్కడపల్లి చెందాలని చెప్పి నేను నీళ్ళు మా నీళ్ళు మాకే రావాలని బోన్పేలికి ట్యాంకీ కట్టి బాలనగర్ పత్తనగర్ అలా ట్యాంకులు కట్టి పెడితే ఆ ట్యాంక్ ద్వారా నీళ్లు సప్లై చేయక ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రశ్న. ఇవాళ ఇచ్చినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఇచ్చినటువంటి లెటర్లు నేను ఆఫీసులకు రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఇష్టమైన తయారు చేయమన్నాం, వాళ్ళకు ఉన్న సమస్యను పరిష్కరించమన్నాం. ఒకవేళ మీతో కాకపోతే మాకు ఇవ్వమని చెప్పాం, కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్తా అని చెప్పాం. వాళ్ళు ఇవ్వలేకుండా మా ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా నేను ప్రజల పక్షాన్ని నిలబడతాను, ఖచ్చితంగా ప్రజల వెంబడి ఉంటాను. ప్రజలకు ఉన్న సమస్యను పరిచయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. సార్, ఎమ్మెల్యే గారు 2 జిల్లాల సరిహద్దులు అన్యాక్రాంతం అయిపోతున్నారు. 57 సర్వే నెంబర్ పైన మీ స్పందన ఇస్తారు? నేను అదే చెప్తున్నాను. 57 సర్వే నెంబర్ 2001లో అంజయ్య నగర్కు పట్టాలు ఇస్తానంటే ఆ రోజు కోర్టు నుంచి ఆపారు. ఇది 57 సర్వే నెంబరు, దీనికి కోర్టులో ఉంది, మీరు పట్టాలు ఇవ్వద్దంటే ఆ రోజు కోర్టును గౌరవించి ఆపాం. ఇలా 57 పోయి 157 అయింది అంటే ఇలా ఆఫీసర్లు చెప్పాలి. అందుగురించే నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను, నేను గవర్నమెంట్కి లెటర్ పెట్టాను, దీని మీద పూర్తి వివరాలు అడిగాను. ఇంకోటి వాళ్ళు మనకు రాసిచ్చారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఏడీ గారు అందరు కూడా ఇది కుక్కడపల్లికి సంబంధించింది, బాలనగర్ మండల్ సంబంధించిన ల్యాండు, ఇది 57 సర్వే నెంబర్ పైగా ల్యాండ్ అని చెప్పారు. మరి ఇప్పటిలా అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయినరు అనేది నేను కలెక్టర్ గారికి నేను రైటింగ్లో పెట్టాను. కావాలంటే మీకు కూడా వాట్సాప్ పెడితే ఏం రైటింగ్లో పెట్టినో, అది కుక్కడపల్లికి సంబంధించిన ల్యాండే అది. ఖచ్చితంగా ఆ ల్యాండ్ కుక్కడపల్లి నిరుపేదలకు కానీ ఇవ్వాలి. మాకున్న అక్కడ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ కమిటాలు ఫంక్షన్ హాల్ కావాలని కోరాం. ముందర నుంచి కూడా అది బార్డర్ పంచాయతీ ఉందని చెప్పి ఇద్దరు కలెక్టర్తో మాట్లాడాము. అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షాన్ని కూర్చోబెట్టుకొని మీరు సర్వే చేయమన్నాం, సర్వే చేపిమని చెప్పాం. ఇప్పుడు ఎవరో ఒకరు మేము సర్వే చేసామని నిర్ధారించలే 157 అని నిర్ధారించిన తర్వాత మరి అది ఎట్లయితుందో, కనీసం జైన్ టు సర్వే కాకుండా ఎట్లయితుందో మనకైతే తెలియదు. అది ఇందులో పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారా,
లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు నిన్ననే మా కార్పొరేటర్ గారు నా దృష్టి తీసుకొచ్చి నేను 10 days లేను కాబట్టి దాని దృష్టికి నేను ఎమ్మడే కలెక్టర్కి ఇవ్వాలని మార్నింగే సంతకం పెట్టి కలెక్టర్ పంపాను, ఆర్డీఓ పంపాను, ఎంఆర్ఓ పంపాం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ పంపుతున్నాను. ఇవన్నీ కూడా పూర్తిగా వివరాలతో చెప్పిన తర్వాత మీతో చెప్తాను. ఎందుకంటే నాకు కట్టలేదు. మీ ముందే సర్వే నడితే డైరెక్ట్గా చెప్తుంది ఆవిడ. అంటే జడ్జి కూడా చెప్పకపోవచ్చు ఇప్పటివరకు, డైరెక్ట్ చెప్పేస్తుంది. అంటే అట్లా ఉన్నది. మరి ఏ రకంగా జరిగింది, ఏం జరిగింది పూర్తిగా నాకు తెలుసు. దాని సంగతి ఖచ్చితంగా మా కుక్కట్పల్లి మండలానికి 57 సర్వే నెంబర్ మా మండలిదని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే గతం నుంచి నేను రాజకీయాలు ఉన్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చేస్తున్నాను. ఎటీపీలో దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాను. సార్ ఫైనల్గా ఇప్పుడు అధికారులకి సర్కారు నుంచి న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉన్నారా? 200% వెళ్తా. కోర్టుకు వెళ్ళడానికి కదా ఇన్ఫర్మేషన్ నాకు పెట్టింది. వాళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే న్యాయస్థానానికి వెళ్తా, దాంట్లో డౌట్ ఏం లేదు. 100% న్యాయస్థానానికి వెళ్తా. ఇంకోటి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కలెక్టర్ గారికి పెట్టిన వెంటనే న్యాయం జరగకపోతే ఖచ్చితంగా నేను కోర్టు న్యాయస్థానానికి వెళ్తాను. నా ప్రజల కొరకు ఏదైనా చేస్తాను. నేను వదిలిపెట్టే ప్రసక్తి ఏమి ఉండదు, వదిలిపెట్టాను నేను. కానీ ఆఫీసర్ కుమ్ముక్కయ్యి అడ్డమైన రిపోర్ట్లు ఇస్తే దాని మీద మేము జిల్లా కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. మీరు ఈ రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు కదా. ఇప్పుడు ఎవరి వార్తలో వచ్చే గవర్నమెంట్ మాది 200%. ఖచ్చితంగా మేము ప్రజలు న్యాయం చేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. దాన్ని ఏకపక్షంగా వదిలిపెట్టేది ఏముండదు కదా. ఇంత పెద్ద డెవలప్ చేశాము. ఆ డెవలప్మెంట్ తప్ప కొత్త ఏమంటే ఏమీ లేదు. ఇంకో ఆశ్చర్యం ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో రకాలుగా చీజ్ చేశారు. మా ఏసీపీ ఆఫీస్, మా బాలనార్ ఏసీపీ ఆఫీస్లో కుక్కట్పల్లిని కలిపారు. అంటే ఒక్కొక్క ఏసీపీ ఆఫీసు, సిపి ఆఫీసులు, సైదరాబాద్ ఆఫీస్ ఒకటి, సిపి మల్కాజ్గిరి ఆఫీస్ ఒకటి ఇట్లా పెట్టారు. అది ఎక్కడెక్కడ ఉందనేది కూడా మాకు అవగాహన లేదు, మాకు ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదు. అంటే మాకు కనీసం ఒక ఎమ్మెల్యేలకు అయ్యా మీ పోలీస్ స్టేషన్ పలానా ఏసీపీకి వస్తుంది, పలానా సిపికి వస్తుంది అన్న అవగాహన కూడా లేదు. నిన్న మా సిపి గారిని కలిసి వచ్చిన మేడం ఇట్లా ప్రాబ్లం ఉందని. సరే ఓకే డన్. నిన్న మేము చెప్పిన దానికి సిపి గారు ఇమ్మీడియట్ స్పందించింది. అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళని ఎమ్మడే అరెస్ట్ చేసిర్రు. అది నిజంగా ధన్యవాదాలు సిపి గారికి. అంటే అసలు మాకు తెలిస్తే కదా మేము పోయేది. నాకే ఒక ఎమ్మెల్యేకే సిపి ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, ఏసీపీ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ కలిపిరో తెలియదు అని అంటే మాకు పంపాలి కదా వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారము. అయ్యా మీరు ఈ రకంగా పోలీసు వాళ్ళని ఈ రకంగా చేశాము, మున్సిపాలిటీ వాళ్ళు ఈ రకంగా చేశాము, వాటర్ బాక్స్ వాళ్ళని ఈ రకంగా చేశాము, కాబట్టి వీళ్ళు ఆఫీసర్స్ మీ బార్డర్స్ ఇవన్నీ చెప్పాలి కదా. నేను ఎమ్మెల్యేని కదా, మాకు చెప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పుకుంటే అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. థ్యాంక్ యూ.